టిడ్కో ఇళ్ల విషయంలో పేదల్ని గత వైసీపీ సర్కార్ తీవ్రంగా మోసగించిందని టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభలో ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో 90% పూర్తి చేసిన ఇళ్లను కూడా 5 ఏళ్లలో పేదలకు అందించలేదని మండిపడ్డారు. కేవలం పార్టీ రంగులు వేసి వాటిని నిర్వీర్యంగా వదిలేశారని దుయ్యబట్టారు. సొంతింటి కళ నెరవేర్చాలని, పేదవాడి కళ నెరవేర్చాలని ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం 7 లక్షల ఇళ్లని, టిడ్కో ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. 2019 ప్రారంభం కల్లా 3,13,832 ఇండ్లు దాదాపు 90% పూర్తయినాయి అధ్యక్ష. అలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు ఒక్క అవకాశం పేరుతో ₹1 ఇల్లు ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని అతి దారుణంగా మోసం చేసింది అధ్యక్ష. 90% పూర్తయిన ఇళ్లు కూడా కనీసం మొదటి 4 సంవత్సరాలు పట్టించుకోకుండా గాలి కుదిలేసి పేదలకు చాలా అన్యాయం చేశారు. విశాఖలో 2014-19 సమయంలో నిజమైన పేదవారందరికీ ఇళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పటి కలెక్టర్ గారు యూసీటీ డిపార్ట్మెంట్ వారితో నగరంలో ఉన్న పేదవారందరినీ ఇంటింటికి సర్వే చేసి 1,20,000 మంది లబ్ధిదారులు ఉన్నారని ప్రకటించడం జరిగింది అధ్యక్ష. ఆ లిస్టులు కేంద్ర ప్రభుత్వానికి వెళ్లటం వల్లనే 5 లక్షల్లో విశాఖ నగరానికి అత్యధికంగా 1,00,000 చిల్లర ఇళ్లు శాంక్షన్ అయినాయి అధ్యక్ష. విచిత్రం ఏంటంటే 1924లో వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ లిస్టే కనబడతలేదు అధ్యక్ష. ఈ లిస్టు పక్కన పెట్టి వాళ్ళు సొంత లిస్టు తయారు చేసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసుకుని వాళ్ళ పార్టీ వాళ్ళకి, వాలంటీర్లకి వీళ్ళకి కూడా ఇళ్లు కేటాయించడం జరిగింది. దాని మీద సమగ్రంగా ఎంక్వైరీ చేయాలని బాధ్యత ఉంది అధ్యక్ష. 8,912 టిడ్కో హౌసెస్ గుడివాడ నియోజకవర్గంలో కేటాయించడం అయింది. 2014 నుంచి 19 లోపు మన గవర్నమెంట్ లో, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 70 నుంచి 80% కంప్లీట్ అయిపోయిన ఇళ్లు చిట్ట చివరిలో ఎలక్షన్ స్టంట్ కింద 7,900 ఇళ్లు అప్పటికప్పుడు మెహర్బానీ కోసం వీళ్ళ చీఫ్ మినిస్టర్, అప్పటి చీఫ్ మినిస్టర్ పిలిపించి ఏమాత్రం సంబంధం లేని రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించడం కోసం కేవలం రంగులేసి హడావుడిగా జనాలందరికీ 7,900 ఇళ్లు ఇచ్చేసినట్టుగా ప్రకటించడం జరిగింది. కీ ఇవ్వటము అందరికి అంటే ఒక పద్ధతి ఏది పాటించలేదు. 3 కేటగిరీస్ కింద ఆ లబ్ధిదారులను గుర్తించారు అధ్యక్ష. ఒకటి P1, P2, P3 అని. P1 లబ్ధిదారుడికి ఎక్కడ కూడా ఇల్లు లేదు, పట్టణ ప్రాంతానికి వచ్చి నివాసం ఉంటున్నాడు. అర్బన్ ఏరియాస్ లోనే ల్యాండ్ ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళకి లబ్ధిదారులు అందరినీ కూడా గుర్తించడం జరిగింది. P2 కేటగిరీ కింద కొంతమంది మనం ఈ ఎల్ఈడి బల్బ్ ఇచ్చాం అధ్యక్ష. రెంట్కు ఉన్నటువంటి వారి ఎల్ఈడి బల్బులు తీసుకుని వాళ్ళకి హౌస్ ఉన్నట్టుగా ఆధార్ కి లింక్ అయిపోయి కొంత ఇబ్బంది పడుతున్నటువంటి వారికి P2 కింద పెట్టాం అధ్యక్ష. వాళ్ళకు కూడా ఇల్లు లేదు. అయితే అది క్లియర్ చేసుకుంటే వాళ్ళు P1 కేటగిరీకి తెచ్చేవారు. P3 కేటగిరీకి ఏంటంటే కొంచెం కుటుంబం పెద్దదై వాళ్ళకి ఇల్లు ఉన్నటువంటి వారిని P3 కింద పెట్టాం. వాళ్ళు మనం కన్సిడర్ చేయలే. అయితే P1 కేటగిరీలో ఉన్నటువంటి వారికి లాటరీ ద్వారా మనం శాంక్షన్ చేసాం. శాంక్షన్ చేసి వాళ్ళు సుమారు ₹1,00,000 కూడా కట్టుకున్నారు అధ్యక్ష. వైసీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అనేక కారణాలు చూపించి వాళ్ళందరినీ కూడా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. సుమారు 1,00,000 మంది క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. వీళ్ళు ఏ విధంగా జగనన్న కాలేజ్ డైవర్ట్ చేశారంటే, మీరు గత ప్రభుత్వంలో డబ్బులు కట్టారు, మీకు ఇల్లు రాదు అని భయభ్రాంతులు గురి చేసి కొంతమందిని జగనన్న కాలేజ్ వైపు డైవర్ట్ చేశారు.